వైసీపీలో నియోజకవర్గ సమన్వయకర్తల విషయంలో అసంతృప్తులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధిష్టానం పలు నియోజకవర్గాల అభ్యర్థులపై మార్పులపై పునరాలోచనలో పడింది. అందులో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు వ్యతిరేకత కనిపిస్తుంది. దీనిపై స్థానిక నాయకులు ఏమంటున్నారో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ వివరిస్తారు. అభ్యర్థుల ప్రకటన అనేది నిజంగా అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలోని ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన నియామకాన్ని తూర్పు నియోజకవర్గంలో పలు నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆ తూర్పు నియోజకవర్గానికి ఒక బలమైన నాయకుడిగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉండేవారు. తర్వాత అతనికి సీటు కేటాయించకపోవడంతో అతను అసంతృప్తితో పార్టీ మారడం జరిగింది. ఆ తర్వాత అక్రమాన్ని విజయ నిర్మల కూడా ఆవిడ గ్రౌండ్ చాలా చక్కగా చేసుకుంటూ వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తూర్పు నియోజక సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఆ నియోజకంలో ఉన్న శ్రేణులంతా కూడా ఈ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేక అసంతృప్తి భాగంగానే బయటికి పూర్తిగా కూడా వెలగొక్కుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర వివిధ కుల సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళు తూర్పు నియోజకవర్గంలోని తమ సమన్వయకర్తపై ఏ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నియమించింది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? మేమైతే నా పేరు ఎల్లాజీ యాదవ్ అండి. విశాఖ తూర్పు నియోజకవర్గం విశాఖ జిల్లా యాదవ్ సంఘం అడాప్ కమిటీ నెంబర్ సభ్యుని కూడానా. అంటే ఎంవీవీ సత్యనారాయణ గారికి ఇవ్వడం వల్ల మేమైతే మాత్రం చాలా బాధాకరమైన విషయం అండి. ఆయన రానున్న రోజుల్లో ఆయన్ని ఇది చేస్తాం, ఓడించడానికే మా యాదవ్ సంఘం అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. అలాగే మా వంశీ అన్న గారికి కూడా రానున్న రోజుల్లో ఈ అధికార పార్టీ మమ్మల్ని వాడుకొని ఆర్థికంగా అన్ని విధాలుగా వాడుకొని మమ్మల్ని వంశాన్ని కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి వంశానికి సీట్ లేకుండా ఆయన చేయడం అనేది మా యాదవ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరంగా బాధపడుతున్నామండి. కానీ తనకు చేసిన అన్యాయానికి ఈ అధికార పార్టీ రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. అది ఎలాగా జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మా ఇంటి మనిషి, మా ఆడపడుచు, మా ఆడపిల్ల, మా ఇంటి విజయ నిర్మల్ గారిని అనేసి ఆవిడ కూడా ఉండి సర్వీస్ చేసి ఆవిడకి సీట్ ఇచ్చిన స్వల్ప ఓట్లతో కూడా ఓడిపోవడం జరిగింది. కానీ కొన్ని తప్పుదాలు జరిగింది, పార్టీ కూడా తప్పుదాలు చేసింది. కానీ ఆ చేయడం వల్ల మా ఓటుకు కోల్పోవడం జరిగింది. ఆవిడ ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్ని కష్టాలు పడి పనులని, రోడ్లని, వరదలని అన్నిటికి కూడా తిరిగి ప్రజల్లోని నిరంతరం 24/7 పని చేసుకుంటూ పోతే ఈరోజు గెలుపు గుర్రంగా తయారు చేసుకున్న మా యాదవులు అందరం కూడా ఆ గుర్రానికి కూడా కళ్యాణ్ తీసేయడం జరిగింది ఈ అధికార పార్టీ. కానీ మాకేం చేశారంటే తూటమంతగా డైరెక్టర్లు ఇచ్చేసి చట్టసభల్లో మాట్లాడే అవకాశం లేకుండా కోల్పోవడం జరిగింది. మాకు చట్టసభలు, మాకు డైరెక్టర్ పదవులు, నామినేట్ పదవులు కాదండి. అధికార పార్టీ వాళ్ళు మనం ఇది గమనించుకోవాల్సిన విషయం. మాకు చట్టసభలో మాట్లాడే అర్హత కావాలి. మా కులం గురించి, మా కుల జనం కోసం మాట్లాడే విధంగా, మాకు కావాల్సిన నిధుల కోసం మాట్లాడి తెప్పించుకొని మా కుల సంఘాలకు అన్నింటికి కూడా మా చట్టసభలో మాట్లాడి అర్హత సంపాదించుకొని అవన్నీ కూడా మా కులస్తులకు చేసుకునే విధంగా మాకు నాయకుడు కావాలి. నాయకుడు కావాలంటే మా కులాలని మాకు చాలా చిన్న చూపు చూస్తూ జరుగుతుంది. చిన్న చూపు చూస్తున్నారనే ఆలోచన ఉండకూడదు. మా కులం ఏంటో, మేమేంటో, మా కులానికి అన్యాయం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఈ అధికార పార్టీని మూల్యం చెల్లించుకోక తప్పదు. అది ఎలాగే ఏంటని మా కుల సంఘ నాయకులు మేము అందరం కూడా తిరుగుబాటు చేసి చూపిస్తాం. ఇంకా రానున్న రోజులకి ఏంటంటే ఈ మా విజయ నిర్మల్ గారికి జరిగిన అన్యాయానికి మేమైతే మాత్రం ఎవరు ఆ సీటు మాకు ఇస్తే మేము ఆ వ్యక్తికి మేము పనిచేసి మా కుల సంఘాన్ని గెలిపించుకొని చట్టసభలో పంపించుకొని అప్పుడు మేము మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి మేము యాదవులము అని చెప్పేసి మేము మాట్లాడడం జరుగుతుందండి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు. ఇప్పుడు చివరి నిమిషంలో మళ్ళీ అభ్యర్థులు మార్పు ఉంటుందని చెప్పేసి ఒక పక్క పార్టీ కూడా చెప్తుంది. ఒకవేళ తూర్పు నియోజకవర్గంలో మార్పు నిజంగా ఉంటుందంటారా? ఇది తప్పనిసరిగా మార్చవలసిన అవసరం ఉన్నది పార్టీకి. నా పేరు వైదా నారాయణరావు అండి. నేను గత 25 ఏళ్ళుగా కాపు సంఘం జిల్లా కార్యదర్శిగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్లో జోన్లో నేను యాక్టివిటీ చేస్తాను, కాపు సంఘం యాక్టివిటీ చేస్తున్నాను. ఈరోజు పార్టీ పుట్టిన వ్యవస్థాపక దినం నుంచి కూడా ఈరోజు వరకు కూడా మేము ఈ 12 సంవత్సరాల నుంచి కూడా కలిసి మేము ఎక్కువ యాదవులతో కలిసి పనిచేసి ఉన్నాం. ఇక్కడ అత్యధిక శాతం కాపులు, యాదవులు సరిసమానంగా ఉన్నారండి. ఈ స్థితిలో ఇలా పనిచేసుకునేటప్పుడు
ఇక్కడ ఎంపీ కూడా ఒక కాప్ రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.